ఎగ్జామ్ పెట్టుకొని సిగ్గు లేకుండా సినిమాకి వచ్చినాము అనమాట. నిజంగా లేదు కదా మనిషి. ఎగ్జామ్ ఉంది. ఈ రోజైతే గేట్ ఎగ్జామ్ ఉంది. సో దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయాయి, ఒక చదువుకోవడం తప్ప. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అదొకటే కదా, ఏం కాదులే అని చెప్పి ఎగ్జామ్ రాయడానికైతే వెళ్ళిపోయాను. నాకైతే ఎగ్జామ్ మార్నింగ్ షిఫ్ట్ పడింది. సో అందుకని చెప్పి దానికి మార్నింగ్ 6కి లేవాల్సి వచ్చింది. ఇంకా రెడీ అయ్యి ఎగ్జామ్ కి అయితే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ కనిపించే హాస్టల్స్ అన్ని పీజీ హాస్టల్స్ అండ్ కాలేజ్ వాళ్ళ హాస్టల్స్. ఈ లోపల అంతా ఓన్లీ గర్ల్స్ హాస్టల్స్ మాత్రమే ఉంటాయి. మనం ఎగ్జామ్ కి వెళ్తున్నా, అవుటింగ్ కి వెళ్తున్నా, బయటికి వెళ్తే మాత్రం ఇక్కడ ఇది రాయాలి. అంటే మన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయాలి. నా రీల్స్ లో మీరు చూసినట్టయితే ఎల్లో గేట్ అని చెప్తాను కదా, అది ఇదే. అంటే గేట్ కి ఎల్లో కలర్ పెయింట్ వేసి ఉంటది అంతే. ఈ ఎల్లో గేట్ అవుట్ సైడ్ అయితే బాయ్స్ పీజీ హాస్టల్స్ ఉంటాయి. మేము ఎగ్జామ్ కి స్టార్ట్ అయినప్పుడైతే 7:30 AM. సో ఇంకప్పటికి హాస్టల్ అయితే ఫుడ్ ఇంకా ప్రిపేర్ కాలేదు. ఇంకేం చేసేది లేక ఇంకా బయట హోటల్లో తినాల్సి వచ్చింది. ఆ పీజీకి పెట్టడమే డబ్బులు పెద్ద బొక్క అనుకుంటే మళ్ళీ మాకు ఒకటి. నాకైతే ఎగ్జామ్ సెంటర్ అయాన్ డిజిటల్ లో పడింది. మేము తీసుకెళ్లిన ఫోన్స్ అండ్ బ్యాగ్స్ అన్ని ఇక్కడ కౌంటర్ లో పెట్టేశాము. దానికి ఒక 10 రూపీస్ ఏమో చార్జ్ చేస్తారు. ఒకసారి ఎగ్జామ్ సెంటర్ నుంచి కాల్ బయట పెట్టిన తర్వాత ఇంకా ఎగ్జామ్ ఎలా రాసామా అనే ఆలోచన మాత్రం అస్సలు ఉండదు. కరెక్ట్ రాసామా, రాంగ్ రాసామా అని. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఎక్కడికి తిరగాలనే ఆలోచనలోనే ఎక్కువ ఉంది. బుద్ధి ఉందా, బుర్ర ఉందా? ఎగ్జామ్ అయిపోయిన ఎగ్జైట్మెంట్ తో వెళ్లి బిర్యానీ అయితే ఫుల్ గా కుమ్మేశాము. ఇంకా మా ఎగ్జైట్మెంట్ తీరలేదన్నమాట. ఇంకా ఏం చేయాలని ఆలోచిస్తే ఇంకా సినిమా హాల్ కనిపించింది. మొన్ననే రిలీజ్ అయిన సుమతి శతకం మూవీకి అయితే టికెట్స్ బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ నేను సినిమాకి వచ్చి చాలా రోజులైంది. సూపర్ ఎగ్జైట్మెంట్ లో ఉన్నాను. నా పర్స్పెక్టివ్ లో చెప్తున్నాను, నాకైతే మూవీ నచ్చింది. అంటే లైక్ మరీ టూ గుడ్ అని చెప్పలేను, మరి టూ బ్యాడ్ అని చెప్పలేను. టికెట్ ప్రైస్ కి వర్త్ అని చెప్పొచ్చు. నేనైతే ఎగ్జామ్ బాగా రాశాను. మీలో ఎవరైనా గేట్ ఎగ్జామ్ రాసుంటే కమెంట్ చేయండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మరి బాయ్.